మార్గశిర మాసం విశిష్టమైందని భగవద్గీతలో విభూతి యోగలో శ్రీకృష్ణుల వారు స్వయంగా చెప్పారు. మార్గశిర మాసం లక్ష్మీ ఆరాధనకి ఎంతో ప్రశస్తం. మన విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారి గుడిలో మార్గశిర మాసోత్సవాలు ఈ నెల మొత్తం జరుగుతాయి. ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకోవాలని అందరూ అనుకుంటారు. 21 నవంబర్ నుంచి డిసెంబర్ 19 వరకు మార్గశిర మాసోత్సవాలు జరుగుతాయి. ఈసారి 4 గురువారాలు రావడం జరిగింది. శ్రావణ మాసంలో శుక్రవారం ఎలా అయితే లక్ష్మీ పూజ చేసుకుంటామో మార్గశిర మాసం కూడా అలాగే గురువారాలు లక్ష్మీ కటాక్షం కోసం పూజ చేసుకుంటాం. గురువారం నోచుకుంటాం. 4 గురువారాలు ఉదయాన్నే ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుంటాం. పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం ఒక ముత్తైదుకి జాకెట్ ముక్క దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఉద్యాపన చేసుకోవాలి. ఈ గురువారం నోచుకునేవారు తలకు నూనె రాసుకోకూడదు. ఉదయాన్నే ఏమీ తినకుండా ఉపవాసంతో ఉండి సాయంత్రం నోచుకుంటారు. తీపి నైవేద్యంగా పెడతారు. ఉపవాసం ఉండలేని వారు 4 వారాలు కూడా ఉదయాన్నే పూజ చేసుకుని నిష్టగా ఉండాలి.